స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు అయిన తండ్రి ఆత్మీయ జీవితాన్ని మరి ఎక్కువగా ఆయనకు అనుకూలముగా మార్పు చేస్తాడని ఆశతో ప్రభు నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన మహాకృపగలిగినవాడు, అత్యంత కృపగలిగినవాడు అని, కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడని భక్తులు ప్రభువును స్తుతించారు. మన యొక్క జీవితంలో మరి మన అనుభవాలన్నీ ఆలోచన చేసుకున్నట్లయితే ఎన్నో చేయకూడదు అనుకుంటూనే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి మరి ఇష్టం లేని క్రియలు ఎన్నో మన జీవితంలో జరుగుతూనే మరి బ్రతుకుతూ ఉన్నాం. అయితే వాటన్నిటిని బట్టి ప్రభు మనలను శిక్షించలేదు, లేక కఠినముగా శిక్షించి మరణానికి అప్పగించలేదు. కానీ మనలను తన వారిగా బ్రతకడానికి మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఆయన కృపకు పాత్రులుగా చేయుచున్నందుకు దేవుని యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథము చాలా అంత మర్మయుక్తమైన సంగతులే. ఇది శరీర సంబంధమైన మనస్సుతో చదివేవాడికి ఒక ముక్క కూడా అర్థం కాదు. ఇంకా ప్రభువును ఏదో రకంగా విమర్శించాలి అని చదివేవాడికి బైబిల్లో అన్నీ చాలా చాలా తప్పులుగా కనిపిస్తాయి. ఒక చోట ఒక రకంగా వ్రాయబడింది, మరి ఒక చోట మరి ఒక రకంగా వ్రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా చాలా చాలా లోపాలతో ఉన్నది అని, ఇంకా దుర్మార్గులు బూతు పుస్తకం అని కూడా దూషణ పాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యూట్యూబ్ అన్ని రకరకాల మనుషులు వారి యొక్క మనసుల్ని బయటికి స్పష్టంగా చూపిస్తూనే ఉంది. ఇకపోతే మనకు ప్రభువు చూపించేది మనము నిదానించి బ్రతుకు సంగతులను ఆయనను పరిశీలించి చూచుట ద్వారా, ఆయనను జాగ్రత్తగా చూచుట ద్వారా నేర్చుకోవటానికి తండ్రి అనుమతిస్తాడు. ఆసక్తి కలిగిన అనుభవం వేరు, అత్యాసక్తి కలిగి ఉండుట వేరు. ప్రార్థన చేయుట వేరు, నిజముగా ప్రార్థన చేయుట వేరు. చూడండి, ప్రభు చెప్తాడు, నాకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని చెప్తాడు. నిజముగా మొర్రపెట్టుట అంటే చాలామంది మొర్రపెడతారు కానీ పెదవులతో. నిజముగా మొర్రపెట్టుట అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించుట. ఇక మరి ప్రభువును అందరూ కూడా పెదవులతో స్తుతించే పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు. ఆయనను అనుసరించి ఆయనను వెంబడించే పద్ధతిలో ఎవరూ రావటం లేదు. అందుకే ప్రభువు ఆసక్తితో చుట్టూ చేరొచ్చు, మనం ప్రభు చుట్టూ చేరుతున్నాం. కానీ జక్కయ్యని చూడండి, అత్యాసక్తి కలిగిన వాడు కనుక చెట్టెక్కలా ప్రభువును చూడాలి అని అతని యొక్క ఆసక్తిని, అత్యాసక్తిని బట్టి ప్రభువు జక్కయ్య నేడే త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. కనుక దారే పోతున్న ఒక గుడ్డివాడిని చూసి ప్రభు అతను ఎంత పిలిచినా పలకలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అంటే ప్రభువు అతన్ని మాట విననట్లుగానే ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అతను మరి ఎక్కువగా బిగ్గరగా కేకలేస్తుంటే ప్రభు తన యొక్క శిష్యులు మీకోసం చాలా ఎక్కువగా అరుస్తున్నాడని మొత్తం మీద అతను స్వస్థత పొందినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కనుక మనం ఏది చేసినా ఏదో భక్తి చేస్తున్నాం, లేకపోతే మనం ఏ పని చేసినప్పటికీ ఏదో దేవుడికి ఇస్తున్నాం, లేక దేవుని మనం మన సొంత ఉద్దేశాలతో భక్తి కలిగిన వారు అనుకునే భ్రమలో ఉండొద్దండి దయచేసి. ప్రభు చాలా చాలా పరిశుద్ధుడు. అసలు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు గనుక మనలాంటి వారికి కూడా సువార్త దయచేయబడింది. సోదరులారా, ఆయన ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు, ఆత్మస్వరూపుడైన తండ్రి ఇశ్రాయేలీయులకు దేవుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు సర్వలోక రక్షకుడు అనగా శరీరధారిగా కుమారుడిగా వచ్చాడు. ఒక్కొక్కడు అర్థం లేని మాటలతో తండ్రి కుమార పరిశుద్ధాత్మనే త్రిత్వం అని వాళ్ళకే ఒక అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులు బైబిల్ చదవరని ఆల్రెడీ బైబిల్ చదివిన ఒక మూర్ఖత్వంలో మునిగిపోయిన ఒక వ్యక్తి యూట్యూబ్లో కూర్చొని నానా అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు.
ఎందుకంటే అది వాని యొక్క హృదయ స్థితి ఆ విధంగా మాట్లాడిస్తుంది. కనుక శుద్ధ హృదయంతో ఉన్నవారే దేవుని చూస్తారని లేఖనం తెలియజేస్తుంది. ఎవరికి పడితే వాళ్ళు దేవుని చూసే భాగ్యం లేదు. వాక్యము అంటేనే దేవుడు కదా. దేవుని యొక్క వాక్యమును మనము గ్రహించాలంటే అంత ఆషామాషిగా ఏదో మనం ఎలా చదివితే అలాగ తెలిసిపోతుంది అని పెద్ద ఏదో మేధావుల్లాగా అనుకుంటున్నారు. కానీ సోదరులారా, బైబిల్ ఎప్పుడు ఎవరికంత సామాన్యంగా అర్థం కాదు. కనుక ఈ విషయాలన్నిటినీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుత కాలంలో బయట విచ్చలవిడిగా దేవుని యొక్క మాటలు లేక పరిశుద్ధ లేఖనాలను, ప్రభువును, కన్య మరియ దగ్గర నుంచి, యెహోవా తండ్రి దగ్గర నుంచి అందరినీ కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బూతు మాటలు మాట్లాడడం, ఇష్టానుసారంగా వాళ్ళు వెకిలి చేష్టలతోటి దేవుని నామమునే లేకుండా చేయాలనుకునే పరిస్థితులు మనకు ఇంకా అత్యంత శీఘ్రంగా మన చుట్టూ ఆవరించబోయే పరిస్థితులు. కనుక వీటిలో మన యొక్క స్థితిని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటారని తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఈ 3 కాలాల్లో, తండ్రి కాలంలో ఏం చేశాడు, కుమారుని కాలంలో ఏం చేశాడు, పరిశుద్ధాత్మ కాలంలో ఏం చేస్తున్నాడు అనే స్పష్టతను కలిగి ఉంటే భూమి ఆకాశం తల్లక్రిందులైన అలాంటి శక్తి కలిగిన వారిని ఎవడు ఏమీ చేయలేడు. కాబట్టి మనకి ఈ లోకం ఎటు శాశ్వతమైంది కాదు, పరలోకమే శాశ్వతం. మన పౌరస్థితి కూడా పరలోకంలోనే ఉంది. మనం వెళ్ళే దేశం చాలా శ్రేష్ఠులుండే దేశం. అక్కడికి మనం సిద్ధపడటానికి తండ్రి అయిన దేవుని యొక్క మహోన్నతమైన కృప చక్కగా సద్వినియోగపరుచుకొని మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిద్దాం. సరే, ఈ దినం నేను విషయం మీకు ఈ యొక్క వీడియోలో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును. సర్పబీజము నుండి మిడునాగు ఈ భాగాన్ని ప్రవక్త అయిన యెషయా 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 28 నుండి మనం చదువుకుందాం. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందరు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును అని దేవోక్తి. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథము చాలా మర్మయుక్తమైందని చెప్పుకున్నాం, మీ అందరికీ తెలిసిన అనుభవమే. కానీ నేను ఈ సమయంలో ఈ విధంగా మాట్లాడాలి కనుక నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను సోదరులారా. మరి ముఖ్యముగా కొన్ని మరీ రహస్యమైన సంగతులు పరిశుద్ధుడైన తండ్రి లేఖనాల్లో చాలా చాలా మర్మయుక్తంగా వ్రాసిపెట్టాడు. కనుక ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే, రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఆహాజు అనే ఒక రాజు యూదా దేశాన్ని పరిపాలన చేసినవాడు. ఈ యొక్క సమయంలో అతను ఆ పరిపాలన చేస్తూ చనిపోయిన తర్వాత ఈ దేవోక్తి ప్రవక్తకు దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము. రాజైన ఆహాజు మరణము తరువాత, ఆ మరణమైన తరువాత వచ్చిన ఈ దేవోక్తిలో ఫిలిష్తియా అని పిలుస్తున్నాడు. ఈ యొక్క ఫిలిష్తీయుల గురించి మనం కొంచెం తెలుసుకోవాలి, ఆహాజును గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి కొన్ని ఈ విషయాలు తెలియచేయమని నా ప్రియ సహోదరి సహోదరులు కొంతమంది నాకు తెలియచేస్తూ ఉన్నప్పుడు చాలా క్లిష్టమైన అనుభవాలు. మరి వీటిని మీరు కూడా జాగ్రత్తగా ఆలకించకపోయినట్లయితే విసుగో లేకుంటే నిర్లక్ష్యమో లేకుంటే ఇంత సమయం ఎక్కడ వింటాం అనుకున్నట్లయితే మీకు మీరే నష్టం చేసుకుంటారు. దయచేసి జాగ్రత్తగా వినండి. చూడండి, ఈ ఫిలిష్తీయులు అసలు ఎవరు, వీళ్ళకి ఆహాజు మరణానికి ఉన్న సంబంధం ఏంటి?
అని మనం లేఖనాల్లో చూసినట్లయితే ఇక్కడ ఆదికాండం చూడండి. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే హాము అతని యొక్క కుమారులు చెప్తున్నాడు. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. ఈ యొక్క హాము సంతతిలో మీరు దయచేసి 14వ వచనం వరకు చదువుకోండి. చివరికి ఇక్కడ ఏం చెప్పాడంటే పత్రుసీయులను, కస్లుహీయులను, కప్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు అన్నాడు. అంటే ఫిలిష్తీయులు హాము సంతతి వారు. నేను ఇదివరకు కొన్ని వీడియోస్లో చెప్పాను సోదరులారా, మరొకసారి జస్ట్ మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. నోవహు, తన భార్య, తన 3 కుమారులు, వారి భార్యలు, ఈ 8 మంది ఓడ కట్టుకుని ఆ యొక్క ఓడలో ఉండి జలప్రళయము నుండి వారు తమ ప్రాణములు రక్షించబడిన వారిగా లేఖనాల్లో చూస్తాం. ఈ యొక్క నోవహు కుమారులు షేము, హాము, యాపేతు. హాము చివరికి చూడండి, ఆ రోజు నీళ్ల ద్వారా రక్షణ పొందారు, కానీ అతను అన్యజనులకు మూలపురుషుడైపోతాడు. ఇక షేము పరలోక సంబంధులకు మూలపురుషుడవుతాడు. యాపేతు అటు ఇటు కాని అక్రమ జనాంగమునకు మూలపురుషుడు అవుతాడు. కనుక ఈ హాము అన్య ప్రజలకు మూలపురుషుడుగా అతని సంతతిలో దేవుడు ఏ విధముగా ఈ ఫిలిష్తీయులను తీసుకొచ్చాడో చూడండి. సృష్టికర్త నోవహు కుమారులు 3 విభాగించేశాడు సోదరులారా. ఈ విభాగించినప్పుడు హాము అన్య ప్రజలకు తండ్రిగా ఉన్నట్లు లేఖనాల్లో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అయితే దయచేసి మీరు న్యాయాధిపతులు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఎప్పటికప్పుడు దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలీలు వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. దేవుని యొక్క కృపలను పొందుతూ ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దేవుని ప్రజలు ఎందుకు ఈ విధంగా తిరుగుబాటు చేశారు అంటే, ప్రజలు అందరి యొక్క హృదయములు ఒకటిగా లేవు. వారందరూ కూడా ఇశ్రాయేలు సంతతి అను 12 గోత్రములకు చెందినవారు అయినప్పటికీ ప్రభు చెప్తాడు చివరికి శేషమే మిగులుతుంది అని. అయితే కొంతమంది మాత్రమే దేవుని యందు పూర్ణ హృదయంతో భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చిన వారి యొక్క అనుభవాలు చూస్తున్నాం. ఇక ఈ యొక్క ఇశ్రాయేలీలు మనం చరిత్రలోకి వెళ్ళిపోతే చాలా టైం తీసుకుంటుంది. నేను అందుకనే చాలా క్లుప్తంగా మీకు ఈ విషయాలు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, ఇశ్రాయేలీలు మరలా దేవుని దృష్టిలో వాళ్ళు తిరుగుబాటు చేస్తూనో దోషాన్ని సంపాదించుకుంటూనో బ్రతుకుతున్న పరిస్థితుల్లో ప్రభువు ఆయా సమయాల్లో వాళ్ళని శత్రువుకు అప్పగిస్తూ ఉండేవాడు. వీళ్ళు ఫిలిష్తీయులకు ఒక సందర్భంలో ప్రభువు అప్పగించినట్లు మనం చూస్తాం. అయితే ఆ యొక్క ఫిలిష్తీయులు వారిని 40 సంవత్సరాలు ఏలుబడి చేశారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కదా, మరి దేవుడు ఏలుబడి చేయాలి కదా. ఫిలిష్తీయులకు ఎందుకు అప్పగించాడు అంటే కేవలము ఇశ్రాయేలీల యొక్క దోషములను బట్టి. దేవుడు మోమాటము లేని తండ్రి, ఆయన పిల్లలు ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. ఏ తప్పు చేసినా ఊరుకోడు సోదరులారా. ఆ తప్పు నుండి విడుదల పొందే వరకు వాళ్ళకు బుద్ధి చెప్తాడు. వాళ్ళు మనసు మార్చుకున్నట్లయితే దేవుని కృప పొందుతారు. లేకపోతే ఏ చెడుతనము ఆయన దగ్గర ఎంత మాత్రము నిలువనేరదో, చెడుతనాన్ని ఆయన సహించడు అనే సత్యాన్ని నేటికి మనందరి బ్రతుకుల్లో తెలుసుకొని భయభక్తులు కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తే చాలా మంచిది. ఇక కొంత అసలు ఈ ఫిలిష్తీయులకు వారి యొక్క అనుభవాలు ఆది నుండి కూడా ఈ ఫిలిష్తీయ ప్రజలు వీళ్ళు ఎంత కఠిన హృదయం కలిగిన వారో, ఎంత దుర్మార్గమైన చేష్టలు చేశారో ప్రభు మనకి వారి యొక్క బ్రతుకును గురించి కూడా తెలియచేశాడు. లేఖనాల్లో చాలా విస్తారంగా వ్రాయబడ్డాయి ఫిలిష్తీయుల గురించి కూడా. అయితే ఈ యొక్క ఫిలిష్తీయులు చూడండి, ఇంకా మనం చదువుకుంటే 13వ అధ్యాయంలోని 5వ వచనం చూడండి. 5వ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని సంసోను తల్లి ఆ తల్లిదండ్రులతో ప్రభువు తెలియచేసిన అనుభవం. మీ గర్భంలో నుంచి ఒక బిడ్డ పుడతాడు,
ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీల నుండి రక్షిస్తాడు అని తెలియచేశాడు. కనుక ఈ యొక్క ఫిలిష్తీల చేతిలో నుండి రక్షించటానికి ప్రభు వారికి ఒక కుమారునిచ్చాడు. అతనే సంసోను. ఈ యొక్క సంసోను దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు ప్రభువే అనుగ్రహించినప్పటికీ అతను కొంతకాలం దేవుని పక్షముగా చాలా నాజీరు చేయబడి, అనగా ప్రభువుకు ప్రతిష్ఠించబడి ప్రభు చిత్తానుసారంగా జీవించిన వాడైనప్పటికీ కొంతకాలం వెళ్ళేటప్పటికీ అతను కూడా పాపంలో పడిపోయిన పరిస్థితులే ఉన్నాయి సోదరులారా. కనుక సంసోను దేవుని యొక్క ప్రజలను రక్షిస్తూనే ఒకవైపు వారి మధ్యలో పనిచేస్తూనే ఉన్నాడు. కానీ తాను స్త్రీల వ్యామోహంలోకి దిగిపోయి వారి ద్వారా చాలా శ్రమను అనుభవించాడు. ఈ సంగతి అసలు సంసోను గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? నేను మీకు ఫిలిష్తీయుల గురించి చెప్పడానికి ఈ యొక్క అనుభవాలు తెలియచేస్తున్నాను సోదరులారా. కనుక దేవుని యొక్క చిత్తమును తెలిసి ఉండి కూడా తాను తన యొక్క అనుభవంలో నష్టపోయి చివరికి తన మరణ దినమున ప్రభు కొరకు చాలా పౌరుషముగా ఆయనను కృపను పొందినవాడిగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ప్రభువు తన ప్రజల ఎడల ఎంత భారం, ఇక ఆయనకి వేరే పని లేదండి. సృష్టికర్త తన ప్రజలను కాపాడుకునే పద్ధతిలోనే ఉన్నాడు. ఆది నుండి ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంది. కనుక ఆయన తన ప్రజల ఎడల ఎంత దయ చూపించాలనుకున్న వారి బుద్ధి, వారి యొక్క మనసు, వారి ఆలోచనలు, వారి కోరికలు అన్నీ చాలా చాలా అసహ్యకరమైన పద్ధతిలో వాళ్ళు చాలా చేయరాని పనులు చేస్తూ దేవుణ్ణి చాలా కోపం పుట్టించి అనేక మార్లు వాళ్ళు శత్రువు చేత హింసించబడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. 14వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతెను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అన్నాడట. వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లోని కన్యకను తెచ్చుకున్నట్టుకు వెళుచున్నావా అని తల్లిదండ్రులు అతన్ని గద్దించారు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులకు తెలియలా. కాబట్టి ప్రభు ఆ విధముగా ఫిలిష్తీయులను వారిని ఏ విధముగా అణచాలో ఒక ఉద్దేశం కలిగి ఆ ఉద్దేశాన్ని సంసోను ద్వారా నెరవేర్చుకోవటానికి ప్రభువు తలపెట్టిన కార్యం. దానిలో ఒకవైపు సంసోను దేవునికి భయపడతా, దేవుని చిత్తానికి లోబడతా ఉంటూ చాలా భక్తి కలిగిన వాడిగా ప్రభువుకి ఇష్టడుగానే ఉంటూనే అతను కూడా బలహీనుడైనట్లుగా, అతను కూడా పాపములో ప్రేరేపణకు లోబడిన వాడై ఉండి తన యొక్క స్థితిని చాలా చాలా ప్రయాసతో గడిపినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే ఈ యొక్క ఫిలిష్తీయులు చాలా యుక్తి మోసముతో చాలా చాలా అన్యాయస్తులుగా చాలా దుష్ట కార్యములు చేయటంలో చాలా ప్రావీణ్యత కలిగిన వాళ్ళు సోదరులారా. కనుకనే దయచేసి మీరు ఈ యొక్క అనుభవాలు జాగ్రత్తగా లేఖనాలు బాగా చదవండి, మీకు కూడా చక్కగా స్పష్టంగా అర్థమవుతాయి. అయితే మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. అంటే వీళ్ళకి ఎప్పటికప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉన్నట్లుగా పరిశుద్ధుడైన ప్రభువు లేఖనములలో వ్రాయబడి ఉన్నది. కనుక ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులకు తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించాడు? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము రండి అని దేవుని యొక్క ప్రజలు ఏదో మందసాన్ని మన మధ్యలో పెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ ఈనాడు కూడా మీరు గమనించండి, ఏదో దేవుని మనం కలిగి ఉందాం, యేసయ్య ఫోటోలు మన మధ్యలో పెట్టుకుందాం, యేసు ప్రభు మనతో ఉన్నట్లుగా మనకి ఏదో ఒక ధైర్యాన్ని
మీ సొంత ఆలోచనలే సోదరులారా. ఫోటోలు పెట్టుకోను, చర్చి పెట్టుకోను, లేకపోయినట్లయితే మనం ప్రార్థనకు వెళ్ళటము, వీటినే కాదు అవి చేస్తూ వాక్య ప్రకారముగా జీవించవలసిన ఆవశ్యకతను తెలియచేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే మనం యుద్ధానికి వెళ్ళాం, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, కానీ మనలో 4,000 మంది రమారమి చనిపోయారు కదా. మనకు ప్రభువు ఎందుకు ఇలాగ విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అని వీళ్ళల్లో చాలా బాధ ఉంది. కనుక వీళ్ళు అంటున్నారు, షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అనుకుంటూ ఉన్నారు. కనుక రక్షణ పొందాలి అనే ఆశ ఉంది, కానీ ఏ విధముగా రక్షణ పొందాలి అనే జ్ఞానం లేకుండా మనుషులు ఆనాడే కాదు ఈనాటికి కూడా వ్యర్థమైన కార్యకలాపాల్లో మునిగి తేలిపోతూ ఉన్నారు సోదరులారా. వాళ్ళు ప్రభువును ఆయన మాట వినుట కంటే కూడా వాళ్ళ యొక్క పద్ధతులకే వారు లోబడిపోతూ మనుషుల యొక్క తమ్మును తాము సంతోషపెట్టుకుంటూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేవునికి కోపం పుట్టించే పరిస్థితుల్లోనే ఉన్నారు అప్పటికి ఇప్పటికీ కూడా. కనుక ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడై ఉంటాడో వానిలో నేను నివసిస్తానని చెప్పిన ప్రభువు మాటలు పట్టించుకోరు. మీ హృదయములలో నా వాక్యమునకు చోటు లేదు గనక మీరు నన్ను చంపవెతుకుచున్నారంటాడు ప్రభు. అలాగా దేవునికి హృదయములో చోటు ఇవ్వాలనే జ్ఞానం లేకుండానే ఏదో యేసు ప్రభువుని అలాగే ఇంటికి పరిమితం చేసో, లేకుంటే నోటికి పరిమితం చేసో, చెవులకు పరిమితం చేస్తున్నారు. కానీ ఏదో విన్నామని కథలకు చక్కగా మనస్సుకు సంతోషపడేలాంటి పద్ధతులకు అలవాటు పడిపోయారు. కానీ మీ ఆలోచనలకు అనుకూలంగా బ్రతుకుతున్నారు. కానీ ఇది ప్రభువుకి ఇష్టమైన కార్యమేనా, నేను నా ప్రభువు చెప్పినట్లు జీవిస్తున్నానా అనే జ్ఞానము కలిగి ఈనాడు క్రైస్తవులలో ఎంతమంది భయభక్తులతో బ్రతుకుతున్నారో ఆలోచించాలి. చూడండి, ఈ యొక్క ఫిలిష్తీయులు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు అను ప్రజలు దేవునికి స్వాస్థ్యము కదా. వారితో నిత్యము ఈ పోరాటం ఏంటి? ఎందుకు ఈ విధంగా వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు అంటే వాళ్ళ యొక్క చెడుతనమే కారణం సోదరులారా. వాళ్ళు చెడు కార్యముల నుండి బయటపడాలని ప్రభు వారికి బుద్ధి చెప్పటానికి మరి శత్రువు చేతికి అప్పగిస్తున్నట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. అయితే మీరు ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజర్ నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. ఒకవైపు ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, మనము దేవుని యొక్క మందస్సమును మన మధ్యలో పెట్టుకుంటే మనకు దేవుడు తోడై ఉంటాడు అనుకుంటున్నారు. కానీ ఫిలిష్తీయులు ఏం చేశారో తెలుసా? వీళ్ళను ఓడించి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడ పెట్టారండి? దాగోను గుడిలో పెట్టారు. దాగోను గుడి అంటే అది గుడి, నిజంగా ఒక దేవత గుడిలో, ఆ ఫిలిష్తీయులు ఆరాధించే గుడిలో ఈ యొక్క దేవుని మందసమును పెట్టి ఉన్నారు. అయితే ఏం జరిగింది చూడండి, దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. నేల మీద బోర్లగా పడిపోయి ఉందట ఆ యొక్క దేవత విగ్రహము. దేవుని మందస్సమును ఎక్కడ పెట్టాలో తెలియక తీసుకొని వెళ్ళి ఆ దేవత గుడిలో పెట్టారు. కానీ మందస్సము ఎదుట దాగోను బోర్లగా పడిపోయి ఉన్నది. అంతేకాదు, కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. నా ప్రియ సహోదరి సహోదరులారా, లేవనెత్తితే మనుషులు లేచే విగ్రహమును ఆనాడు వాళ్ళు సేవించారు ఫిలిష్తీయులు, ఈనాడు ఈ ప్రజలు కూడా సేవిస్తూనే ఉన్నారు. ఈ విగ్రహములు వాటికి కన్నులు ఉంటాయి, చూడవు, చెవులు ఉంటాయి, వినవు, ముక్కు ఉంటుంది, వాసన చూడవు, నోరు ఉంటుంది, మాట్లాడవు, అవి కదలలేవు. మనుషులు మోసుకొని వెళ్ళి దాని స్థానంలో పెట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని యొక్క మందసము, ఆ మందసము ఎదుట బోర్ల పడి ఉన్న దాగోను దానిని నిలువు పెట్టుకున్నారు ఆనాడు ప్రజలు. లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే
ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. ఇలాంటి మతోన్మాదులు చదివి వాటిని జీర్ణించుకోలేక మంచిని గ్రహించలేక దేవుడంటే ఎవరో తెలుసుకోలేక ఈ రోజుకు కూడా అసలు మన దేశంలోనే క్రైస్తవ్యం ఉండకూడదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చేశారు క్రైస్తవులు? వాళ్ళు ఎప్పుడు హాని పొందుచు ఎదుటివారికి మేలు చేసేవారే కానీ వాళ్ళు హింసించబడుతూ బాధను అనుభవిస్తూ అన్య ప్రజల ఎడల వారిని కూడా ప్రభువా వీరికి తెలియదు, వీళ్ళను మార్చమని ప్రార్థన చేయవారే కానీ క్రైస్తవుల వల్ల నష్టమే ఉందండి. ఎవరి సొమ్ము తినటానికి వాళ్ళకి దేవుడు ఒప్పుకోడు. ఎవరిని ఒక మాట అనటానికి ఒప్పుకోడు. చులకనగా ఒక మాట అంటే ప్రభువే మనలను శిక్షిస్తాడనే భయంతో బ్రతుకుతున్నాం. కానీ ఇక మంచితనం అనేది ఈ దేశంలోనే ఉండడానికి వీల్లేదు. అంత పాడు, కీడు, చెడు మొత్తం అంతా ఇవే ఇక్కడ ఉండాలి అని ఇక్కడ ఉన్న అపవాది యొక్క అధికారం బాగా ఉపయోగించుకుంటూ ఉన్నది అని మనకు చాలా స్పష్టంగా తెలియచేయటం మనం వింటూనే ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృప చేత ఇశ్రాయేలీలు వాళ్ళు తప్పు చేసినా ప్రభు ఎంత మాత్రము కూడా క్షమించలేదు, చూస్తూ ఊరుకోలేదు సోదరులారా. వాళ్లను కఠినంగా శిక్షించినట్లుగా నేను లేఖనాల్లో మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క దేవత ఆ యొక్క విగ్రహము బోర్ల పడిపోయింది. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. మొండెము మాత్రము మిగిలి ఉంది. అరచేతులు, తల ఏంటో ఈ ప్రత్యేకత. దానికి కూడా చాలా 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 అనుభవాలు ఉన్నాయి. సరే, ఇక్కడ చూద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవత దాని గురించి అంత డీప్గా వెళ్ళటానికి మనకు సమయం సరిపోదు. అయితే దేవుని యొక్క మందసాన్ని వాళ్ళ మధ్యలో, ఫిలిష్తీయుల మధ్యలో పెట్టుకున్నందుకు ప్రభు యెహోవా హస్తము 6వ వచనం చూడండి. అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, చివరికి ఫిలిష్తీయులకు మిగిలేది అంతే. వాళ్ళకి మిగిలింది ఏం లేదు. దేవుని ప్రజలతో పోరాడి వాళ్ళని గెలిచినంత మాత్రాన వాళ్ళు ఆనందించేది ఏం లేదు. ఎప్పటికైనా అది కూలిపోయేదే. కానీ కొంతకాలం వాళ్ళని ఉంచింది కూడా ప్రభువే. ఎందుకంటే దేవుని పిల్లలకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పడానికి కొంతమంది చెడ్డవాళ్ళు వాళ్ళని ఉపయోగించి వారి ద్వారాగా దేవుని ప్రజలను బాధించి హింసించి ఆ విధముగా వాళ్ళ మనసుల్లో బాధ వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడే కదా మనస్సులలో ఆలోచన కలుగుతుంది, నా బ్రతికేంటి ఇలా అయిపోయిందని. అప్పుడే కదా మనస్సు మార్చుకోవటానికి వీలు కలుగుతుంది. ఆ యొక్క ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, మన బిడ్డలను కర్ర తీసుకొని కొడతాం. అల్లరి చేసి చెడు పనులు చేస్తుంటే ఈ కర్రతో కొట్టడం వల్ల వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కానీ కర్ర చూడగానే పిల్లలకి భయం కలుగుతుంది. అంతేకాదు, కర్ర మనం ఉపయోగించినప్పుడు వాళ్ళకి చాలా నొప్పి కలుగుతుంది, చురుకు పడుతుంది. అప్పుడు భయం కూడా వస్తుంది సోదరులారా. ఆ విధంగా మరి దేవుని యొక్క ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కొన్ని జనాలను ప్రభు ఉపయోగించుకున్నాడు. ఈ యొక్క దేవుని ప్రజలు వాళ్ళు పరిశుద్ధులైనంత వరదాకా వీళ్ళని ఉంచుతాడు. వీళ్ళు పరిశుద్ధులు అవ్వగానే వాళ్ళందరినీ కూడా సమూలముగా నాశనం చేస్తానని కూడా దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడి ఉంది. సరే, ఇప్పుడు ప్రభువు ఆయన యొక్క కృప చొప్పున ఆయన యొక్క చిత్తానుసారముగా మనం లేఖనాలను జ్ఞాపకం చేసుకునేట ద్వారా దేవుని యొక్క శక్తిని పొందటానికి వీలు కలుగుతుంది. ఇంకా ఏమని చెప్తున్నాడంటే 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను కొన్ని త్వరగా చెప్తున్నాను సోదరులారా, దయచేసి నన్ను కొంచెం మీరు అర్థం చేసుకోనండి. యెహోవా మందస్సము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులు శకునము చూచువారిని పిలువనంపించి, యెహోవా మందస్సమును ఏమి చేయుదుము?
ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియచెప్పుడి. దేవుని ప్రజలతో పెట్టుకుంటే మరి వాళ్ళను శిక్షించే దేవుడు, అనగా దేవుని యొక్క ప్రజలను శిక్షిస్తూనే వాత్సల్యముతో శిక్షిస్తున్నాడు. కనుక దేవుని ప్రజలతో పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఏమని చెప్తున్నాడంటే, ఆ మందసాన్ని ఏం చేయాలి అని శకునగాండ్రను పిలిచి అడుగుతున్నారట. ఇది జాగ్రత్తగా మళ్ళీ తన యొక్క సొంత స్థలానికి వెళ్ళిపోయినట్లుగా మనం ఏం చేద్దాం అని తెలియచెప్పమని శకునగాండ్రను పిలిచి అడుగుతున్నప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయను ఉద్దేశించిన ఎడల ఊరకయే పంపక అని చాలా విషయాలు అక్కడ చెప్పడం జరిగింది. తీరా దేవుని యొక్క మందసము నేరుగా దేవుని ప్రజల మధ్యలోనికి వెళ్ళినట్లుగా కూడా లేఖనములలో మనం చూస్తాం సోదరులారా. అదంతా మరి బాగా చాలా చక్కగా ఎంతో వివరంగా వ్రాయబడ్డాయి లేఖనాలు. మీరు జాగ్రత్తగా చదవండి. గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించే పద్ధతిని ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దేవుడు తన యొక్క ప్రజలతో తెలియచేశాడు. అయితే అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రము సేవించిరి అని చెప్పాడు. అప్పటికి వీళ్ళు ఎప్పటికప్పుడు దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేయటమే, కానీ ప్రవక్తలను పంపించి దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియచేస్తూ వాళ్ళ మనస్సు మార్చుకున్నప్పుడు వాళ్ళకి మరలా విడుదల ఇస్తూ, మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ మరి ఒక ప్రవక్త ద్వారా మాట్లాడి ఇలాగ రకరకాలుగా ప్రభువు నడిపిస్తూ ఆది నుండి కూడా దేవుని ప్రజలకు పోషకుడై సంరక్షకుడై దేవుడు తన వారిని విడువక ఎడబాయక నమ్మకస్తులైన వారికి తోడయుండి వారిని స్థిరపరుస్తూ స్థాపిస్తూనే వచ్చాడు. అయితే ప్రవక్త అయిన సమూయేలు, మీరు మీ పూర్ణ హృదయంతో ప్రభు వైపు తిరగండి, మీ దేవతలు అన్నిటిని పారేయండి మీ దగ్గర నుంచి, అప్పుడు ప్రభువు మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపిస్తాడు అని చెప్పాడు. కనుక ప్రజలు ఆ విధంగా చేశారు. ఇదంతా మరి లేఖనాల్లో వాళ్ళు ఏ విధముగా వాటిని విడిచిపెట్టారో విగ్రహాలను ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అయితే నేను మీకు ఇక్కడ చూడండి 10వ వచనం నుంచి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాను. ఈలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఈ విధంగా ప్రభువు సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. అనగా ప్రవక్త వారి మధ్యలో ఉన్నప్పుడు, ప్రవక్త మాటకు వారు విధేయత కలిగి ఉన్నప్పుడు శత్రువు ఇక మరలా వారి ముఖం చూపించకుండా బ్రతికినట్లుగా కూడా మనము ఈ వాక్యంలో చూస్తున్నాం. అనగా దేవుని యొక్క సన్నిధిలో వారిని నడిపించే వ్యక్తి దేవుని యొక్క ఆత్మ కలిగి పరిశుద్ధుడై తన యొక్క ప్రవర్తన అంతటిలో పరిశుద్ధతను కలిగి జీవించినట్లయితే వారికి, అనగా ఆ ప్రవక్త చెప్పిన మాటను విశ్వసించిన వారందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఈనాడు దేవుని యొక్క సేవకులు అని ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారయ్యుండి సత్యవాక్యములో లేక క్రీస్తు బోధలో స్థిరులై ఉన్నట్లయితే అట్టి వారి సంఘములో ప్రజలు కూడా క్రమశిక్షణగా ఉంటారు.
వారు కూడా దేవుని యొక్క భయముతో నీతిని అనుసరించే నీతి మార్గంలో ప్రయాణం చేస్తారు సోదరులారా. అయితే జనులు సరి అయిన బోధకుడు లేకపోయినట్లయితే వాళ్ళు కూడా దేవునికి అసహ్యమైన క్రియలు చేస్తారు అనే సంగతులు మనము వీటిల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఈ విషయాలు మీరు గమనించండి. అయితే ఈ విధముగా సమూయేలు బ్రతికున్నంత వరకు కూడా ఫిలిష్తీయులు ఈ వైపు చూడటానికి కూడా భయపడినట్లు దేవుని యొక్క ప్రజలతో ఇక వారికి పోరాటం లేకుండా, ఎందుకనగా సమూయేలు దేవుని యొక్క ప్రవక్త కనుక ఆ ప్రవక్త చెప్పిన మాటలకు వారు లోబడినంతకాలం క్షేమంగా ఉన్నట్లు లేఖనాల్లో మనం చదువుకున్నాం. అయితే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 52వ వచనం చూడండి. 52 సౌలు బ్రతికిన దినములన్నీయు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులందరినీ తన యొద్దకు చేర్చుకొనెను. సౌలు ఆ తర్వాత ఇశ్రాయేలీల మీద రాజయ్యాడు. సౌలు బ్రతికినంత వరకు కూడా ఫిలిష్తీయులతో ఘోరమైన యుద్ధం జరుగుతూనే ఉన్న అనుభవాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 17వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. ఫిలిష్తీయులకు 5 ముఖ్య పట్టణాలు ఉన్నాయి. వాటికి 5 సర్దారులు వారి ఏలుబడిలో ఆ ప్రజలు నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హాము సంతతికి చెందిన వారని నేను మీకు మొదటి నుండి కూడా కొన్ని అనుభవాలు మీకు సులభంగా అర్థం అవడానికి తెలియచేస్తూ వస్తూ ఉన్నాను. ఇక్కడ గాతువాడైన గొల్యాతు కూడా సూర్యుడై ఉన్నాడు. ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. ఈ యొక్క గొల్యాతు అనువాడు ఏ విధముగా బలవంతుడై ఉన్నాడో, సూర్యుడై ఉన్నాడో, వాడు ఎంత గర్వముతో తన బలాన్ని చూచుకొని తన యొక్క శక్తిని, తన ఎత్తును చూసుకొని బహుగా గర్విస్తూ దేవుని యొక్క ప్రజల మీద చాలా చాలా అవమానకరమైన మాటలు మాట్లాడుతూ వాడు ఏ విధముగా దేవుని ప్రజలను భయపెడుతూ ఉన్నాడో ఈ యొక్క అధ్యాయంలో చాలా తేటగా వ్రాయబడింది. అయితే దేవుని యొక్క ఆత్మ కలిగిన చిన్నవాడైనప్పటికీ దావీదు గొల్యాతును చంపిన విధానం కూడా మనందరికీ తెలుసు సోదరులారా. ఆ విధముగా ఫిలిష్తీయులతో ఎప్పటికప్పుడు యుద్ధము, పోరాటంలో జరుగుతూనే ఉన్నట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమవుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. చూడండి, ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును అంటున్నాడు దావీదు మహారాజు. దావీదును సౌలు చంపటానికి వెతుకుతూ ఉన్నాడు. దావీదు ఒకదానిలో నుంచి నేను ఒకే భావాన్ని అనగా ఫిలిష్తీయుల గురించి మాత్రమే చెప్తున్నాను సోదరులారా. దావీదును సౌలు ఎందుకు చంపాలనుకున్నాడు అన్న విషయాలు ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళకూడదు కూడా. ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులకు రాజు అయిన ఆ సౌలు తను ఇంత గొల్యాతును చంపిన దావీదును వీడు బ్రతికుంటే ఇక నా రాజ్యం నిలవదు అనే ఒక భయము చేత దావీదును చంపాలి అని వెతుకుతూ ఉన్న పరిస్థితుల్లో ఆ సందర్భంలో దావీదు మహారాజు, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు, ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోతు కుమారుడును గాతు రాజునైన ఆకీష్ వద్దకు వచ్చెను. ఫిలిష్తీయుల దగ్గరే ఈ రోజున ఈ భాగంలో సోదరులారా నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా గమనించండి. అక్కడ చేరుకునవలసిన పరిస్థితి దావీదుకు కలిగింది. ఫిలిష్తీయుల దగ్గరే ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే చేరాడో ఇక సౌలు దావీదును వెదకుట మానివేసినట్లుగా కూడా మనం చూస్తాం. అయితే దావీదు గాతునకు పారిపోయిన సంగతి 4వ వచనం. సౌలునకు తెలిసిన మిత్రుడు దావీదును వెదకుట మానివేశను. ఫిలిష్తీయులతో ఇంకెందుకు ఈ తలనొప్పి అనుకొని అక్కడ మానివేసిన అనుభవాలు కూడా ఈ లేఖనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలనగా చూడాలి. చాలా 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 ప్రాధాన్యతతో కూడిన సంగతులు.
ఈ లేఖనములన్నీ తెలియకపోతే విశ్వాసమందు స్థిరత్వం రాదు. ఆత్మీయ జీవితంలో శక్తి బలము కలిగిన బలవంతులుగా క్రైస్తవుడు తయారు కాలేడు సోదరుల. ప్రతి వ్యక్తి కూడా, స్త్రీ కానీ పురుషుడు కానీ, అందరూ కూడా దేవుని యొక్క ప్రజలందరూ శక్తివంతులై బలవంతులై మన ప్రభు అయిన క్రీస్తునకు సాక్షార్థముగా బ్రతకవలసిన మన యొక్క జీవితాలను గూర్చి బహు విశేషముగా తండ్రి మనకు అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా పదిలంగా దాచిపెట్టి అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈ సందర్భంగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. సౌలు కాలంలో దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చక రాజు అక్రమస్తుడైతే ప్రజలు కూడా అక్రమముతో నింపబడి శత్రువు ఎదుట నుండి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనతాను అబీనాదాబు మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలు 3 కుమారులను చంపేశారు. అయితే యుద్ధములో సౌలు ఓడిపోతూ ఉన్నాడట. ఓడిపోవచుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేసి నన్ను చంపేయటం ఎందుకు అని చెప్పి తన ఆయుధములు మోయవంతుడు అంటున్నాడు. నీ కత్తి దూసి నన్ను చంపేయమంటున్నాడు. నన్ను పొడవమన్నప్పుడు ఆయుధములు మోసేవాడు రాజుకు నమ్మినవాడు గనుక సోదరులారా చంపలేకపోయాడు. కాబట్టి సౌలు తన్ను తానే పొడుచుకొని తనకు తానే హాని చేసుకున్న పరిస్థితిని కూడా మనం ఈ యొక్క భాగంలో చూస్తాం. సౌలు మరణమాయేనని అతని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఇలాగున సౌలును అతని 3 కుమారులు అతని ఆయుధములు మోయేవాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. ఎందుకు చనిపోయారు? ఎందుకు చనిపోయాడు? చనిపోయిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి. ఇజ్రాయేలీలను దేవుని యొక్క ప్రజల మీద దేవుని చేత అభిషేకము పొంది రాజైన వాడు కదా. అలాంటి వ్యక్తి ఫిలిష్తీయుల చేతిలో చావడం ఏంటి? అయితే ఎంత భయంకరమైన దుర్మార్గపు క్రియలు చేశాడో సౌలు, దాని పర్యవసానమే ఈ ఫిలిష్తీయులతో యుద్ధములో తనకు తాను హాని చేసుకొని చనిపోయిన దుస్థితి అతనికి సంభవించింది. అయితే ఈనాడు ఏదో మనం దేవునిలో ఉన్నాం, దేవుని మనుషులు అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క మనుషులుగా అనుకుంటూ శరీర సంబంధమైన కార్యములు చేసినట్లయితే ప్రభు ఏమన్నా సంతోషిస్తాడా? దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలని, ఆత్మనియమని, క్రొత్త నిబంధనని, పరలోక రాజ్య సువార్త అని, క్రీస్తు బోధ అని, నిత్య సువార్త అని, నిత్య జీవపు బాటలని ప్రభు అనేక విధాలుగా మనకు తెలియచేస్తూ ఉంటే వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఇంకా శరీర సంబంధమైన మనస్సు చేత దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మా అవసరాలు, మా కోరికలు, మా యొక్క సంపదలు పెంచుకోవాలి అనుకునే ఇలాంటి చెడు హృదయముతో దేవుని సన్నిధిలో మనం బ్రతికినట్లయితే ప్రభువు చేత తృణీకరించబడతాం. శరీరం నిష్ప్రయోజనమైందని చెప్పాడు. వీరందరూ పనికి మాలిన మాటలలో మాట్లాడుకుంటున్నారని చెప్పాడు కదా. ప్రభువు పనికి మాలిన వాటిని ఘనంగా భావించుకొని ఆ ప్రజలందరినీ సంతోషపెట్టడానికి ఇలాంటి బోధలు చేస్తున్న ఈ బోధకులు వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ చెడు కార్యములు చేసిన వారందరూ కూడా నిశ్శేషముగా లయమైపోతారని లేఖనాలు తెలియచేస్తున్నాయండి. అంతేకాదు నిజముగా అంత గొప్పవాడై దేవుని యొక్క అభిషేకం పొందిన రాజైన సౌలే ఎంత నిష్ప్రయోజనంగా ఇజ్రాయేలీల మీద 40 సంవత్సరాలు రాజరికం చేశాడు. కానీ తన మరణకాలం ఎంత భయంకరంగా అయిపోయిందో ఒకసారి చూడండి. శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పాడు. రాజ్యకాంక్షతోనూ శరీర సంబంధమైన దుర్నీతి కార్యములు చేస్తూనూ తన ప్రాణాన్ని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు రాజైన సౌలు. అయితే ఫిలిష్తీయులు ఎంత దుర్మార్గులంటే, పోనీ చచ్చిపోయాడు కదా, చచ్చినోడిని అలా వదిలేశారా? వదిలేయలేదు సోదరులారా. వాళ్ళు చూడండి 8వ వచనం నుంచి చదువుకుందాం. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని
అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోనూ జనులలోనూ జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అతని ఆయుధాలు అతని యొక్క మొండాన్ని, అతని తలను ఛేదించిన ఎంత దుర్భరమైన స్థితిని వాళ్ళు ఎంత కసిదీరా సౌలు విషయంలో చేస్తున్నారు చూడండి సోదరులారా. అయితే అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. ఇంత నీచ స్థితి అతనికి సంభవించడానికి గల కారణము భక్తిహీనత. దేవుని యొక్క మనుషుడే, దేవుని సన్నిధిలో ఎంతో అంగీకరింపబడిన వ్యక్తిగా ప్రారంభించి చివరికి దేవునికి ఇష్టమైన క్రియలు చేయకపోవట చేత ఎంత దిక్కుమాలిన స్థితిని అనుభవించాడో ఇశ్రాయేలు రాజైన సౌలు ఫిలిష్తీయుల చేతిలో. దయచేసి ఈ భాగాన్ని మీరు గమనించాలి. కనుక ఈ ఫిలిష్తీయులు చాలా చాలా క్రూరమైన కార్యములు చేసిన అనుభవాలు కలిగిన వారు. దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. అంతేకాదు సౌలు చెడ్డ క్రియలు చేస్తే సౌలును కూడా విడిచిపెట్టలేదు సోదరులారా. సౌలును బట్టి ధర్మశాస్త్ర కాలం కనుక తన కుమారులు కూడా హతమైపోయినట్లుగా చూస్తున్నాం. తనతో ఉన్న వారందరూ కూడా అనగా ఒక చెడ్డవాడిని ప్రేమించి చెడ్డవాడితో ఏకీభవిస్తే వాళ్ళందరూ కూడా నశించిపోతారు అనే పాఠాన్ని ఇక్కడ మనం ఈ సందర్భంగా నేర్చుకోవాలి. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధిలో క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన తండ్రి ఒక మాట జ్ఞాపకం చేశాడు. అది చదువుకొని మనం ముందుకు వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు, ఎట్టి కార్యములు అంటే పైన అన్నీ చూడండి ఎంత దుర్మార్గమైన కార్యాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనం చదువుకొని ముందుకు వెళ్ళడానికి అవ్వదు. కానీ నేను సమయం చాలా తక్కువ కనుక ఈ లేఖనాలన్నీ మీరు చదువుకోండి అని అందుకే చెప్తున్నాను సోదరులారా. అనేకులను వారి హృదయములో వారి మనస్సులలో దేవునికి చోటు నొల్లకపోయారు కనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను అని చెప్పి 28వ వచనంలో అని చెప్పి భ్రష్ట మనసు కలిగిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పి వారు సమస్తమైన దుర్నీతితో, దుష్టత్వంతో, లోభంతో, ఈర్ష్యంతో నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులు, అహంకారులను, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులునైరి అని చెప్పి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. అన్నీ తెలుసు. ఇలా చేస్తే దేవుని కోపం, ఇలా చేయకూడదు అని తెలుసు. ఇలాంటి స్నేహాలు చేయకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు, ఇలాంటి శరీర సంబంధమైన మనసు ఉండకూడదని తెలిసి కూడా వాటిని అభ్యసిస్తూ చూడండి వాటిని చేయిచూ ఉన్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అలాంటి కార్యములు చేయి వారితో ఏకీభవించినా కూడా దేవుని యొక్క ఉగ్రతను చూడవలసిందే సోదరులారా. ఆ దినం ఎంతో భయంకరమైంది. కనుక దేవుని యొక్క ఉగ్రతను ఏ విధముగా అనుభవించాడో ఇశ్రాయేలు రాజైన సౌలు చూడండి. ప్రభువుకు ఓ మాట లేదు. సృష్టికర్త, ఆయన కనుదృష్టి నిష్కళంకమైనది. ఆయన ఏ చెడుతనమును ఆయన ఎదుట చూస్తూ ఊరుకోడు ఎవరైనా కానీ. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రజలు వారు విశేష జాగ్రత్త కలిగి దేవునికి ఇష్టానుసారులుగా బ్రతకవలసిన అనుభవాన్ని కూడా తండ్రి మనకు చాలా చాలా చక్కని లేఖనాలలో మనకు అనేక సందర్భాల్లో తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ విధముగా సౌలు తన యొక్క జీవితము ఎంత భయంకరంగా ముగిసిందో ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబళి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవల్లని సెలవిచ్చెను. దావీదు తన యొక్క కాలంలో చూసినట్లయితే దేవా, ఈ ఫిలిష్తీయులు వాళ్ళందరూ కూడా వాళ్ళు విస్తారముగా
మరి లోయలో దిగారయ్యా, నేనేం చేయాలి అని యెహోవా యొద్ద విచారణ చేశాడు. అప్పుడు ప్రభువు దావీదు ఏ విధముగా చేయాలో, ఏ విధముగా దావీదు పక్షముగా ఉండి దేవుడే యుద్ధము చేశాడో ఆ సంగతులను కూడా చాలా తేటగా ఫిలిష్తీయులు దావీదు యొక్క కాలంలో ఏ విధముగా అణపబడ్డారో ఆ అనుభవాలు కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపచేత దావీదు కాలంలో ఈ ఫిలిష్తీయులను అణిచివేసినట్లుగా కూడా చూస్తాం. 8వ అధ్యాయం 2 సమూయేలు 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబర్చుకొని వారి వశములో నుండి మెతెగమ్మను పట్టుకొనెను. ఆ విధముగా దావీదు ఫిలిష్తీయులను ఓడించిన అనుభవాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఫిలిష్తీయులు వీళ్ళ యొక్క అనుభవాన్ని ఇది ఒక భాగముగా ఇక్కడ నేను ఆపేస్తాను సోదరులారా. మీకు నేను వివరంగా అంతా ఒకే వీడియోలో చెప్పేద్దాం, చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నాను. కానీ మరి అర్థం లేకుండా చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కనుక నేను మళ్ళీ మరొక వీడియోలో దీని కంటిన్యూషన్ చెప్తాను. దయచేసి మీరందరూ కూడా ఈ లేఖనాలను ఏదో సగం చెప్పడం కాదు సోదరులారా. మరి ఎంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటే మరి ఈ కొద్దిమంది కూడా చూడలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే వీడియోను పూర్తిగా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. దయచేసి పూర్తిగా చూడండి. ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోనండి. మనము షేము, హాము, యాపెతు అను ఈ ముగ్గురిలో ఎవరి సంతతికి చేరిన వారమో మన యొక్క జీవితంలో ఏ విధముగా క్రీస్తు వారమై సమస్త విధములైన దేవతల యొక్క లేకుంటే సమస్త విధములైన మనుషుల యొక్క మోసముల నుండి వాటన్నిటి నుండి కూడా విడుదల పొందాలో ఇంకా వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మరి మర్చిపోకుండా విని దాన్ని భద్రంగా ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లుగా, ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా ఫిలిష్తియా నిన్ను కొట్టిన దండము తుత్తునీయులుగా విరువబడినని అంతగా సంతోషింపకము, సర్పబీజము నుండి మిడునాగు పుట్టును అన్నాడు. ఈ సర్పబీజం ఏంటో, దాని నుండి మిడునాగు పుట్టడం ఏంటో, ఫిలిష్తీయులను కొట్టిన దండము తుత్తునీయులుగా చేయడం ఏంటో నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.